కుకట్పల్లి పరిధిలో హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా రోడ్డు పక్కన చిరు వ్యాపారం చేసుకునే సామాన్యుల నివాసాలను కూల్చివేస్తూ భయాందోళన సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సామాన్య ప్రజలు రోడ్డు పక్కన చిన్న చిన్న గూడారాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేసుకుంటుంటే అధికారులు కూల్చివేతలు చేపట్టడం దుర్మార్గమని చర్య అని అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ పేదల కడుపు కొట్టడమే టార్గెట్ గా పనిచేస్తోందని ఆరోపించారు. అధికారులు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని మాధవరం మండిపడ్డారు. నిరుపేదలు ఉన్నటువంటి ఏదో చిన్న డబ్బు వేసుకొని చిన్న చేపలు అమ్ముకొని ఏదో సైకిల్ మీద డబ్బాలలో లంచ్ పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి కొన్ని 60-70 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నగరంలో చేసుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే ఇలా నా కాన్షియన్స్లో కేపీబీ కాలనీ కానీ, పాలనగర్ కానీ, ప్రశాంత్ నగర్ కానీ, బేగంపేట పత్తి హైదరాబాద్ నగరంలో నిరుపేద గుడిసె కనబడ్డా, నిరుపేద డబ్బా కనబడ్డా తీసి బయట పడేస్తున్నారు. రాక్షసుల రాజ్యం కన్నా ఈనంగా కనబడుతుంది చూస్తూ ఉంటే. వీళ్ళ అయ్యా జాగిరి ఉన్నట్టు హైదరాబాద్ మేమే చేస్తున్నట్టు చెప్పి ఒక పని చేసే సూరత్ లేకున్నా నిరుపేద పొట్ట కొడుతుంది ఏదంటే ఇది కాంగ్రెస్ పార్టీ. అది కూడా ఎంత దుర్మార్గం అంటే కొంతమంది లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు, వాళ్ళకి డబ్బులు ఇస్తే గుడిసి ఉంటుంది, అక్కడ డబ్బు ఉంటుంది, ఇవ్వకపోతే ఉండదు. ఈ 2 నెలలను చూస్తున్నాం హైదరాబాద్లో నిరుపేద బిడ్డలని. ఒక నిరుపేద బిడ్డ ఒక డబ్బాలో ఒక పాన్ డబ్బా అయినా కానీ, ఒక ఫిష్ అయినా వాళ్ళు అమ్ముకొని పొద్దున్న సాయంత్రం కష్టపడితే వాళ్ళకి వచ్చేది 1000 రూపాయలు ఆదాయం. ఆ 1000 రూపాయలతో పిల్లలు స్కూల్ చదివించాలి, చిట్టీలు కట్టాలి, వాళ్ళని అప్పు తీసుకుంటే అప్పు కట్టాలి. ఇలా సడన్గా తీయడం వల్ల వాళ్ళు ఏడ తింటారు, ఏడవంటారు, ఎక్కడ ఉంటారు?